श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु अलिवेलु मंगम्म सहित भरद्वाज महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु नामपल्ली बाबा महाराज की जय। जय साई मास्टर। ఈ రోజు సత్సంగంలో మనం నేను దర్శించిన మహాత్ములు 4 అవధూత శ్రీ వెంకయ్య స్వామి వారి చరిత్ర చదువుకుంటున్నాం. రచన పరమ పూజ్య ఆచార్య శ్రీ ఎక్కిరాల భరద్వాజ మాస్టర్ గారు. మనం క్రితం సత్సంగంలో 1వ అధ్యాయం పూర్తయింది. ఈరోజు 2వ అధ్యాయాన్ని మనం మొదలు పెడుతున్నాం. నేను దర్శించిన మహాత్ములు 4 శ్రీ అవధూతాయ నమః. అధ్యాయం 2 అవధూత దర్శనము. అదొక మారుమూల పల్లెటూరు. ఊరు చివరలో పాతకాలం నాటి ఆంజనేయ స్వామి ఆలయం పక్కనే నేలపై వెలుగుతున్న అగ్నిహోత్రం ఉన్నది. దాని పక్కనే చిన్న ఈతాకు చాప మీద స్వామి కూర్చుని ఉన్నారు. ఇక్కడ స్వామి వర్ణన చేస్తున్నారు మాస్టర్ గారు. ఆయన ఎలా ఉండేవారు ఇవన్నీ చెప్తున్నారనమాట. అదొక మారుమూల పల్లెటూరు అనమాట. ఊరి చివరలో పాతకాలం నాటి ఆంజనేయ స్వామి ఆలయం ఉండేది. దాని పక్కనే నేలపై ఒక అగ్నిహోత్రం వెలుగుతూ ఉండేది. దాని పక్కన చిన్న ఈతాకు చాప మీద స్వామి కూర్చుని ఉన్నారట. చూడ్డానికి 70 లేక 80 సంవత్సరాల వయసు గల వృద్ధులుగా ఉన్నారు. ఆయన చూస్తే ఎట్లా ఉందట, ఆయన చూస్తే 70-80 సంవత్సరాల వృద్ధులుగా ఉన్నారట. ఆయన ఎంతో కష్టం మీద కానీ లేవలేని వారి వల్లే కనిపించారు. లేవడం అంటే చాలా కష్టం అంటే ఆ వయసు ఆయనకి అట్లా అనిపించింది అనమాట, లేవలేనట్టు. గుండు తల ఎక్కడో లోతుగా చూస్తూ చిత్రంగా వెలిగే కళ్ళు. ఆయనకి గుండు తల, ఆయనకి ఎక్కడో లోతుగా చూస్తూ చిత్రంగా వెలిగే కళ్ళు, ఎక్కడో అలా చూస్తూ, అంటే అవధూతలు కదా వారు, అందువల్ల ఎటో చూస్తూ అలా ఉండేవారు అనమాట. ఆయన గుండు ఉండేది తల. కదలాడే బోసి నోరు, బోసిగా ఉండేది నోరు, పళ్ళు అవి లేకుండా బోసి నోరు అనమాట. ఉండి మూలుగుతున్నట్టు అస్పష్టంగా ఆ నోటి నుండి వెలువడే మాటలు, ఏవో కొద్ది మాటలలా వినబడుతూ ఉండేవట నోటి నుండి. అవి కూడా అస్పష్టంగా ఉండేవట, అంటే పెద్ద వయసు కదా అయింది అట్లాగా. అప్పుడప్పుడు ఆయన తన గుండును మూతిని చేత్తో రాసుకుంటున్నారు. మధ్యలో ఆయన గుండుని మూతిని చేత్తో రాస్తున్నారట. ఎండనక వాననక వెలిగే ధునిసెగకు కాబోలు కాగి రాగి కాగులా తయారైంది ఆయన శరీరఛాయ. ఎప్పుడు ఆయన అలాగా నిరతాగ్నిహోత్రం అనమాట. ఎప్పుడు ధుని ఆయన దగ్గర అలా వెలుగుతూ ఉండేది. అలా కాగి ఉంటుంది. అది ఎండకి వానకి దేనికి లేకుండా కాగి ఉంటుందన్నమాట. ఎప్పుడు సెగ అట్లాగే ఉంటుంది. ఆయన ఎదురుగుండా కూర్చుంటారు. దాంతో ఆయనకి కాగి రాగి కాగులా ఆయన శరీరం తయారైందిట. అట్లా ఉందిట. వారి మొలకొక గోచి మాత్రం ఉన్నది, ఇంకా వస్త్రాలు ఏం లేవు. ఒక గోచి మాత్రం పెట్టుకున్నారు మొలకి. కొంచెం దూరాన ఒక కుటీరంలో ఒకరిద్దరు సేవకులు పని చేసుకుంటున్నారు. ఆయన పక్కనే నేలబారుగా చిన్న చక్రాల గల చెక్కతో చేసిన తోపుడు బండి ఉన్నది. వారు నీరు త్రాగడానికి కాబోలు పక్కనే తాటియాకుతో చేసిన దొన్నె లాంటిది ఒకటి ఉన్నది. తాటాకు దొన్ను ఉందట ఆయన మంచినీళ్ళు తాగడానికి. గ్లాసులు అవి ఏమీ లేవు, ఆయన దాంట్లోనే తాగుతారనమాట. తాటాకులతో చేసిన దొన్నె, దాంట్లోనే నీళ్ళతో ఇలా ఉండేవారు. బాబాది కూడా వర్ణిస్తారు కదా, ఆయన మసీదు ఎట్లా ఉంది, ఆయన ఎట్లా ఉండేవారు. వారికి ఏమీ అక్కర్లేదు, కానీ వారిని ప్రార్థిస్తే అందరికీ సకల సంపదలు చేకూరుతాయి. చూడండి, అదే కదా భగవంతుడు అంటే. ఆయనకేం అక్కర్లేదు, ఆయన రిచ్గా ఉండరు, కానీ మనకి అన్నీ ప్రసాదిస్తూ ఉంటారు. సిరి సంపదలని, అన్ని సౌకర్యాలని, అన్నిటినీ మన కష్టాలు తీరుస్తూ, మన బాధలు తీరుస్తూ, ఎంతో ప్రేమని పంచుతూ. అది ఆ కుటీరంలో ఒకరిద్దరు సేవకులే పనిచేస్తూ కనిపించారట. ఆయన పక్కనే చిన్న చక్రాల చెక్కతో చేసిన తోపుడు బండి ఒకటి ఉందిట. నీళ్లు తాగడానికే తాటాకులతో చేసిన దొన్నె లాంటి ఒకటి ఉందిట. ఆయనతో పాటు ఎప్పుడు 4 వ్యక్తులు తోడుగా ఉంటారని, వారు రాత్రంతా ఆయనతో పాటే మేల్కొనవలసిందేనని, ఆయన తనను ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళమంటే అక్కడికి వాళ్ళు ఆయనను తీసుకువెళ్తారని చిరంజీవి రామకృష్ణారెడ్డి చెప్పాడు. మాస్టర్ గారి
భక్తుడైనటువంటి రామకృష్ణారెడ్డి ఆయన చెప్పారట. ఆయనతో పాటు ఎప్పుడు 4 వ్యక్తులు తోడుగా ఉంటారట. వారు రాత్రంతా ఆయనతో పాటే మేల్కొని ఉంటారట. ఆయన ఎప్పుడు ఎక్కడికి అర్ధరాత్రి అయినా సరే ఫలానా చోటకి వెళ్ళాలంటే వాళ్ళు తీసుకెళ్లాల్సిందే ఆ 4 స్వామిని. అట్లా ఉంటుందన్నమాట. అప్పుడు ఆయనను ఒక వెదురు కర్రకు ఊయలతో కట్టిన గోనె పట్టాలో పడుకోబెట్టి ఆయన ఆగమన్న దాకా ఆగకుండా ఆయన చెప్పిన దిక్కునే వారు మోసుకు వెళ్తుంటారు కూడా అని చెప్పారు. ఆయన ఏ దిక్కుకి వెళ్ళమంటే ఆ దిక్కుకి ఆయన తీసుకెళ్ళాలన్నమాట. ఆయన ఆగమని చెప్పే వరకు ఆగకూడదు. ఆయన ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగాలన్నమాట. అలా వెళ్తూనే ఉండాలి. ఎలా తీసుకెళ్ళేవారట? ఒక వెదురు కర్రలకు ఊయలతో కట్టిన గోనె పట్టాల్లో ఆయన పడుకోబెట్టి, ఆయన అట్లా చిన్నగా ఉండేవారు అనమాట, సన్నగా. ఇంకా దాంతో ఎట్లా ఉండేది, ఒక వెదురు కర్రకి ఊయల్లా కట్టేవారు గోనె పట్టాలతో. అందులో ఆయన కూర్చోబెట్టేవారు, అందులో ఆయన పడుకోబెట్టేవారు, అని పడుకుని ఉండేవారు. ఆయన ఎక్కడ ఆగమంటే అక్కడ ఆపడం, మిగతా అంతా నడుస్తూనే ఉండాలి ఆయన చెప్పే వరకు అనమాట. ఏ దిక్కుకి వెళ్ళమంటే అది దిక్కుకి వెళ్ళాలి. పక్కనే అతి దగ్గరలో అగ్ని అలానే వెలుగుతుందట. అలాగే పక్కన అగ్ని వెలుగుతూనే ఉంటుంది. ఆయన ఎక్కడుంటే అక్కడ అగ్ని ఉంటుందన్నమాట. ఒక పాత చాప, ఒక పాత గుడ్డల మూట, 2 పాత దిండ్లు, 1-2 అల్యూమినియం పాత్రలు తప్ప వారి వద్ద ఇంకేమీ లేవు. ఆయనకేమీ ఆస్తిపాస్తులు కానీ ఏమీ లేవు. బాబాలాగానే అంతే. ఆయనకి ఓ పాత చాప ఉందట ఆయన దగ్గర, ఒక పాత గుడ్డల మూట ఉందట, 2 దిండ్లు, 1-2 అల్యూమినియం పాత్రలు. అవి తప్ప ఆయనకి ఇంకేమీ లేవు. సిరి సంపదలు కానీ ఆస్తులు కానీ ఏమీ లేవు ఆయనకి. స్వామి అమిత నిరాడంబరులు. నేను మొదటిసారి స్వామిని దర్శించినప్పుడు చూసిన దృశ్యం ఇది. ఆయన చూసినప్పుడు దృశ్యం అన్నమాట. ఇట్లా ఉంది ఆయన దగ్గర, స్వామి దగ్గర. ఆ రోజుల్లో స్వామి దర్శనానికి ఎక్కువ మంది వచ్చేవారు కాదు. చదువుకున్న వారు అసలే లేరని చెప్పవచ్చు. ఎక్కువగా స్వామి దగ్గరికి వచ్చేవారు కాట ఆ రోజుల్లో. ఎంతమంది గుర్తిస్తారండి అట్లా ఉన్న ఆయన్ని భగవంతుడని? చదువుకున్న వారు అసలే లేరని చెప్పవచ్చు. అసలు చదువుకున్న వాళ్ళు అసలే లేరట. వాళ్ళకి అనిపిస్తుంది ఈయనేంటి అనిపిస్తుంది ఆయన్ని చూస్తే. ఇప్పుడు వర్ణించుకున్నాం కదా, అట్లా ఉన్న ఆయన భగవంతుడేమిటి అని అనిపిస్తుంది చదువుకున్న వాళ్ళకి. అందుకే చదువు కన్నా సంస్కారం అనేది చాలా గొప్పది. పశువులు కనిపించలేదని, జబ్బు పడ్డాయని వాటిని గురించి ప్రశ్న చెప్పించుకోవడానికి కొందరు మాత్రం వచ్చిపోతుండేవారు. కొంతమంది ఏం చేసేవారట, అక్కడ పశువులు కనిపించకపోయినా, జబ్బులు ఏమైనా వాటికి వచ్చినా ఆయన దగ్గరికి వచ్చి చెప్పుకునేవారట. ప్రశ్నల కింద చెప్పుకుంటే జరిగేదన్నమాట, వాళ్ళకంత శుభం జరిగేది. అట్లా శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర, గురుగీత పారాయణ చేయడం వల్ల మాత్రమే నాకు వారి దర్శనం లభించింది. వారి సన్నిధిలోని పవిత్రత, వారిలోని అవధూత లక్షణాలు చూచాక ఆ ప్రాంతం నుండి నా దగ్గరకు వచ్చే వారందరికీ స్వామిని దర్శించమని చెబుతుండేవాడిని. మాస్టర్ గారికి స్వామి దర్శనం అయిన తర్వాత ఆయనలో అవధూత లక్షణాలన్నీ మాస్టర్ గారికి కనిపించి ఆయన సాన్నిధ్యంలో పవిత్రత, ప్రశాంతత అన్నీ అనుభవం అయ్యాయి. అప్పటి నుంచి మాస్టర్ గారు ఏం చేసేవారట, ఎవ్వరు కనిపించినా సరే స్వామిని దర్శించుకోండి అని చెబుతుండేవారట. ఆయన దగ్గరికి వచ్చే వాళ్ళందరినీ, ఆ ప్రాంతం నుండి వచ్చే వాళ్ళందరినీ, గొలగమూడి నుంచి, నెల్లూరు నుంచి ఎవరైనా అక్కడికి వస్తే మాస్టర్ గారి దగ్గరికి, అక్కడ స్వామి ఉన్నారు, వెంకయ్య స్వామి వారు ఉన్నారు, వెళ్ళి దర్శించుకోండి, ఆయన అవధూత అని చెప్పేవారు అనమాట. ప్రశ్నలు చెప్పుకొని ఆ పిచ్చి ఆయనను దర్శించమని నేను చెప్పడం ఏమిటా అని మా సత్సంగంలో మేధావులు అనుకునే వారికి విడ్డూరంగా తోచేది కూడా. ఆయనకి ఏం పేరు అక్కడ గొలగమూడిలో? ఆయన ఒక పిచ్చి ఆయన, ప్రశ్నలు చెప్పుకునే ఆయన. అంటే ఈ గేదెలు పోయాయనో, పశువులు కనిపించట్లేదనో, లేకపోతే దాన్ని జబ్బు చేసిందనో వచ్చి ప్రశ్నలు చెప్పించుకునేవాళ్ళు. వాళ్ళు అడిగితే వాళ్ళకి లభించడం ఇట్లా జరిగేదన్నమాట. దాంతో వాళ్ళు ప్రశ్నలు చెప్పుకునే ఆయన పిచ్చి ఆయన అన్నట్టుగా అన్నమాట అనుకొని సత్సంగంలో వాళ్ళందరం, మాస్టర్ గారి సత్సంగంలోని వాళ్ళే ఏమనుకునేవారట, వాళ్ళు మేధావులు అనుకునేవాళ్ళు కొంతమంది విడ్డూరంగా తోచేట. వాళ్ళకి అనిపించేట, ఇదేంటిది ఆవిడ అక్కడ ఒక ఆయన ప్రశ్నలు చెప్పుకుంటూ ఉంటాడు, ఒక పిచ్చి ఆయన్ని పట్టుకుని దర్శించమని చెప్తారేంటి, ఆయన భగవంతుడు అవధూత అని చెప్తారేమిటి అని అనిపించేట. చూస్తే పిచ్చి ఆయనలాగా ఉంటాడు ఆయన అని చెప్పి. కానీ శ్రీ సాయి అనుగ్రహంతో లభించిన దర్శనం వ్యర్థం ఎన్నటికీ కాదని చరిత్ర నిరూపించింది.
కానీ బాబా అనుగ్రహంతో నాకు స్వామి దర్శనం లభించింది కాబట్టి అది ఎప్పటికీ వ్యర్థం కాదు అని ఈ చరిత్ర అంతా నిరూపిస్తుంది అని చెప్పారు. అయితే ఇక్కడ ఒక సూక్ష్మం ఉన్నది. ఎక్కువ మంది ప్రత్యేకంగా మహాత్ముల దర్శనం లభించాలని మాత్రమే శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర మొదలైన గ్రంథాలు పారాయణ చేయకుండడం మంచిది. ఇక్కడ ఒక్క విషయం మాత్రం చెప్తున్నారండి, ఒక సూక్ష్మం చెప్తున్నారు. ఎక్కువ మంది ప్రత్యేకంగా మహాత్ముల దర్శనం లభించాలని మాత్రమే, నాకు మహాత్ముల దర్శనం లభించాలి అని చెప్పి సాయిబాబా జీవిత చరిత్ర, గురు చరిత్ర ఇలాంటి గ్రంథాలు పారాయణ చేయకుండడం మంచిది అని చెప్తున్నారు. అంటే మనం ఆ పర్పస్కి చేయొద్దు అని చెప్తున్నారు. మనకి మనం పారాయణ చేస్తుంటే ఎప్పుడు లభించాలంటే దర్శనం అప్పుడు లభిస్తుంది ఖచ్చితంగా. దత్తస్వామి మనకు అవసరమైనప్పుడు లభింపజేస్తారు. కానీ అదే గోల్గా పెట్టుకుని మాత్రం పారాయణ చేయడం అనేది, అదే కోరికగా అదే గోల్గా పెట్టుకుని మాత్రం చేయవద్దును అని చెప్తున్నారు మాస్టర్ గారు. అది ఎందుకన్నది మనం ఇప్పుడు చూద్దాం. మనస్సు మొదట ఆ సద్గురుని మీద స్థిరంగా నిలిచి ఎప్పుడూ ఆయనే గుర్తొస్తుండేలా సాయిబాబా జీవిత చరిత్ర చదువుతుండాలి. బాబా చరిత్ర ఎట్లా చదవాలట? మనస్సు మొదట సద్గురుని మీద స్థిరంగా, బాబా మీద మనస్సు స్థిరంగా నిలవాలి. ఆయన చరిత్ర చదువుతున్నప్పుడు ఎప్పుడు ఆయనే గుర్తొస్తుండాలి, బాబానే మనకు గుర్తు రావాలన్నమాట. అలాగా సాయిబాబా జీవిత చరిత్ర చదువుతుండాలి. అప్పుడు సకాలంలో, అంటే మన ఆత్మ వికాసానికి నిజంగా అవసరమైనప్పుడు తగిన మహాత్ముల దర్శనం అదే కలుగుతుంది. అది ఇక్కడ మాస్టర్ గారు చెప్పింది. అలా చదువుతూ ఉంటే మన ఆత్మ వికాసానికి నిజంగా అవసరమైనప్పుడు, ఎప్పుడు అవసరమో అప్పుడు తగిన మహాత్ముల దర్శనం, మనకి ఎవరిని దర్శనాన్ని ప్రసాదించాలని దత్తస్వామి అనుకుంటారో, బాబా అనుకుంటారో, అప్పుడు మనకి ఆ దర్శనం అనేది కలుగుతుంది. అంతేగాని నాకు మహాత్ముల దర్శనం ప్రసాదించండి అని ప్రత్యేకంగా పారాయణ దానికోసం చేయకుండా ఉండడం మంచిదని చెప్తున్నారు. చేయకుండా ఉండడమే మంచిదని. అప్పుడే చక్కని ప్రయోజనం నెరవేరుతుంది. నిజంగా శరీరానికి అవసరమైనప్పుడు మాత్రమే నీరు, ఆహారం తీసుకుంటూ ఉంటే ఆకలి దప్పులు సవ్యంగా ఉండి ఆరోగ్యాన్ని, పుష్టిని ఇస్తాయి. ఎంత బెస్ట్ చక్కటి ఎగ్జాంపుల్ చెప్పారో మాస్టర్ గారు. చూడండి, మనం ఏం చేస్తాం? దాహం అయితే మంచినీళ్ళు తాగుతాం, ఆకలి వేసినప్పుడు భోజనం చేస్తాం, ఎందుకంటే అప్పుడు అవసరం శరీరానికి. అంతేగాని అవసరం లేకుండా తినం కదా. అవసరం లేకుండా తింటే ఏమవుతుందో మన అందరికీ తెలుసు. అలాగా చెప్తున్నారు ఇక్కడ. ఆహారం తీసుకుంటే ఆకలి దప్పులు సవ్యంగా ఉండి అవసరమైనప్పుడు, శరీరానికి అవసరమైనప్పుడు మాత్రమే నీరు, ఆహారం తీసుకుంటే ఆకలి దప్పులు సవ్యంగా ఉండి ఆరోగ్యాన్ని, పుష్టిని ఇస్తాయి. అదే ఆరోగ్యాన్ని ఇస్తుంది మనకు అవసరమైనప్పుడు తీసుకుంటే. కేవలం ప్రక్కవారు వాటిని సేవించడం చూసి జిహ్వచాపల్యం వల్లనో లేక అదొక సభ్యత, గొప్ప అన్న భావంతోనో వాటిని సేవిస్తే జీర్ణ కోసం చెడిపోతుంది. అంతే కదండి. పక్కవాడు ఎవడో తింటున్నాడనో, లేకపోతే తినడం అనేది సభ్యత, తాగడం అనేది సభ్యత అనుకుని, లేకపోతే జిహ్వచాపల్యం, ఒక్కొక్కసారి నోరు క్రేవింగ్ వస్తూ ఉంటుంది, రుచి చూడాలనిపిస్తుంటుంది, ఆకలి కాదు అది. అట్లా తినడం వల్ల చేస్తే ఏమవుతుందండి? జీర్ణ కోసం చెడిపోతుంది. ఆకలి లేకుండా తింటూ ఉంటే ఏమవుతుంది? జీర్ణ కోసం పాడుతుంది, మొత్తం డైజెషన్ అంతా పాడైపోతుంది మనకి. అదే ఆకలి వేసినప్పుడు, దాహం వేసినప్పుడు, అప్పుడు ఆ టైంలో వాటిని తీసుకుంటూ ఉంటే శరీరానికి పుష్టి ఇచ్చి, శక్తినిచ్చి, మనకి శరీరం బాగుండేలా చేసి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అలాగే ఇది కూడా అంతే అని చెప్పారు మాస్టర్. నీకు అవసరమైనప్పుడు చేయడమే, అంతే. అవసరమైనప్పుడు ఆయన అనుగ్రహిస్తారు, అప్పుడు అన్నమే. అంతేగాని అదే పని పెట్టుకోకూడదు. అలా కూడా కొంతమంది ఉంటారండి. అందుకని చెప్తున్నారు మాస్టర్ గారు, అదే పని పట్టుకుని తిరుగుతూనే ఇక్కడే మహాత్ములు ఉన్నారు, అక్కడ మహాత్ములు ఉన్నారు, లేకపోతే వాళ్ళు ఎవరో అక్కడికి వెళ్ళారు, నేను వెళ్ళాలి. అది మనకు అవసరమైతే పంపుతారు కదా, బాబా పంపిస్తారు మనకు అవసరమైతే. మాస్టర్ గారు అదే చెప్తున్నారు, నీకు అవసరమైనప్పుడు నువ్వు వెళ్దు, కానీ వాళ్ళ దర్శనం తప్పకుండా నీకు లభిస్తుంది. అంతవరకు పారాయణ చేసుకుంటూ ఉండడమే చెప్పింది. కూర్చొని పారాయణ చేసుకో, కానీ అది గోల్తో కాదు. ఎప్పుడు అవసరమో అప్పుడు దర్శనం అవుతుంది. బాబాని స్మరించుకుంటూ ఆ మార్గంలో మనం వెళ్ళడానికి సద్గురువు మీద మనసు పెట్టుకుని పారాయణ చేసుకోండి. సాయిలీలామృతం, గురు చరిత్ర. అవసరమైనప్పుడు దర్శనం వాళ్ళు ప్రసాదిస్తారు. వాళ్ళని తక్కువ వాళ్ళు ఏం కాదు కదా, వాళ్ళు తెలుసు కదా మనకు ఎప్పుడు అవసరమో అప్పుడు ప్రసాదిస్తారు. లేకపోతే జీర్ణం కాని భోజనంలా తయారవుతుంది.
మన పరిస్థితి ఒక చాపల్యంలా ఉంటుంది, ప్రయోజనం ఉండదు. ఎక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు కొంతమంది గుళ్ళల్లా తిరుగుతూనే ఉంటారు, ఈ గుడి అట్లా అలా తయారవుతుంది. మనకు కూడా ఈ మహాత్ముడు ఆ మహాత్ముడు ఇది అది ఆఖరి కన్ఫ్యూజన్ మిగులుతుంది, ఎక్కడికి వెళ్ళాలో తెలియనట్టు అదనమాట. అలాగే ఇది కూడా అనమాట. సాయిబాబా జీవిత చరిత్ర పారాయణ అట్టి నిజమైన ఆకలిని కలిగిస్తుంది, అంతేకాదు సరి అయిన ఆధ్యాత్మ పోషణ కూడా అందిస్తుంది. అలా బాబా జీవిత చరిత్రను అలా పారాయణ చేస్తుంటే నిజమైన ఆకలి కలిగిస్తుందట. అప్పుడు మనకి ఉత్తినే వెళ్ళిపోయి చూసేలా కాకుండా వారు నిజంగా శ్రద్ధాభక్తులతోటి చక్కగా వెళ్ళి వారి దర్శనం చేసుకుని వారి ఆశీస్సులు తీసుకుని సేవ చేసుకునేలాంటి సంస్కారాన్ని మనకి అది ఇస్తుంది. అంతేకాదు సరి అయిన ఆధ్యాత్మ పోషణ కూడా అందిస్తుంది. ఆ పారాయణ చేయకుంటే దానితో పాటు ఇట్టి జాగ్రత్తలు తీసుకోకుంటే అదొక బలహీనతగా మారి సాధువేషం ధరించిన ప్రతి వారిని పిచ్చిగా నమ్మి పక్కదారి పడతాం. ఇదంతా ఎందుకు హెచ్చరిస్తున్నారు? అది ఏమవుతుందంటే మనకు ఒక చాపల్యంలో తయారవుతుంది. ఎవరైనా వచ్చి అక్కడ స్వామి ఉన్నారు, ఎవరో ఒక సాధువు ఉన్నాడు అంటే వెళ్ళిపోవడం మొదలెడతాం. అంతే కదా, ఎవరు కనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. అప్పుడు వాళ్ళ మహాత్ములు అవునో కాదో మనకు తెలియకుండా వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. ఆ ముసుగులో నకిలీ కూడా మనం వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఏర్పడుతుంది. అట్లా జరిగాయి కూడానండి, ఇప్పటికే ఉన్నాయి కూడా. అందుకని ఈ జాగ్రత్తలన్నీ తీసుకోవాలని చెప్తున్నారు. అది ఒక బలహీనతగా అయిపోతుంది అనమాట. ఎక్కడే సాధువు ఉంటే అక్కడికి వెళ్ళిపోవడం అలా అయిపోయి సాధువేషం ధరించిన ప్రతి వారిని, ఎవరైతే సాధువులు అట్లా కనబడతారో డ్రెస్సింగ్ అండి అది చూసి ప్రతి వారిని పిచ్చిగా నమ్మేసి పక్కదారి పడతాము. జీవచాపల్యం లోనైతే యుక్తాయుక్త విచక్షణ లేకుండా కనిపించిందల్లా తినాలనిపించినట్లు. జీవచాపల్యం ఎక్కువైందనుకోండి, నోటికి తినాలన్న ఇది ఒక క్రేవింగ్ అనమాట, ఆకలి కాదు అది. దానికి లోనైతే ఏమవుతుంది, ఇది మంచిది ఇది చెడ్డదన్న విచక్షణ లేకుండా తినేయడం అన్న జరుగుతుంటుంది. మన జీవితాల్లో చాలాసార్లు జరుగుతూ ఉంటాయి మనకు అట్లా జీవచాపల్యంతో. అట్లా కూడా ఇది జరుగుతుంది. ఎవరికి కనిపిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం, వాళ్ళ కాళ్ళ మీద పడిపోవడం, అదొక పిచ్చిలా తయారవుతుంది. అది సాధువేషం ఎవరు ధరిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం అని. అలా ఏమవుతుంది, మనం పక్కదారిలో పడిపోతాం, అసలు మార్గం పోతుంది మనకి. ఇక అలనాడు అలా అతి నిరాడంబరంగా దర్శనమిచ్చిన ఆ స్వామి రూపం మాటున ఎంత ఆధ్యాత్మిక సంపద దాగి ఉన్నదో కాలాంతరంలో స్పష్టమైనది. అలా పిచ్చివాడు అనుకునే స్వామి, అంత నిరాడంబరంగా దర్శనమిచ్చే ఆ స్వామి, ఆయన రూపం మాటున ఎంత ఆధ్యాత్మిక సంపద ఉన్నదో కాలాంతరంలో తర్వాత స్పష్టమైందట అందరికీ. ఆయన ఎంత గొప్పవారన్నది స్పష్టమైంది. శరీరంతో ఉన్నప్పుడు అండి గుర్తించడం చాలా కష్టం. బాబా శరీరంతో ఉన్నప్పుడు ఎంతమంది, తర్వాత ఎంత వైభవం, ఇప్పుడు చూడండి ఎంత వైభవం ఉందో. మాస్టర్ గారి టైంలోనూ అంతే, చాలా తక్కువ మంది వచ్చేవాళ్ళు, చాలా తక్కువ మంది సత్సంగానికి కూడా. ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా ఎవరో వచ్చేవాళ్ళు కాదు, ఎక్కడి నుంచో ఎవరో వచ్చేవాళ్ళు సత్సంగానికి, దూరాల నుంచి. చుట్టుపక్కల వాళ్ళు ఎక్కువ వచ్చేవాళ్ళు కాదు, తెలియదు, పక్కనే ఉంటే విలువేం తెలుస్తుంది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు తాలూకాలోని నాగుల వెల్లటూరులో సోంపల్లి పెంచలయ్య పిచ్చమ్మ అను దంపతులు ఉండేవారు. నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు తాలూకాలోని నాగుల వెల్లటూరులో సోంపల్లి పెంచలయ్య పిచ్చమ్మ అనే దంపతులు ఉండేవారట. వారి ప్రథమ సంతానమే శ్రీ వెంకయ్య స్వామి. ఈ స్వామివారు వాళ్ళ మొదటి కుమారుడు అనమాట. ఆయన జనన తేదీ మాత్రం స్పష్టంగా తెలియడం లేదు. ఆయన ఎప్పుడు పుట్టారన్నది మాత్రం తెలియదు. తల్లిదండ్రులు ఊరు తెలుసు తప్ప ఆయన ఎప్పుడు జన్మించారన్నది మాత్రం స్పష్టంగా తెలియలేదట. పెద్ద గాలివాన నాటికి వీరికి సుమారు 30 సంవత్సరాలు ఉంటాయట. పెద్ద గాలివాన అది వచ్చిందట అప్పుడు బాగా, చాలా ఎక్కువగా. వాడికి ఆ టైంకి ఆయనకి 30 సంవత్సరాలు ఉంటాయి అంటున్నారు. మరొక భక్తుడు చెప్పిన దాన్ని బట్టి దాతనామ సంవత్సరంలోని కరువు నాటికి స్వామివారికి 13 ఏండ్లట. అక్కడ అందరు చెప్పిన వివరాలే ఇవి. దాతనామ సంవత్సరంలో కరువు వచ్చిందటండి. అక్కడ వచ్చినప్పుడు అప్పుడు స్వామికి 13 ఏళ్ళు అని చెప్పారట ఎవరు. వెంకయ్య చిన్నప్పుడు
కొద్ది కాలం తక్కిన పిల్లల్లాగే రాత్రిపూట ఒకరి వద్దకు వెళ్ళి చదువుకునేవాడు. అప్పుడప్పుడు అతడు చెప్పే మాటలు సాటివారికి అంతుపట్టేవి కావు. చిన్నప్పుడండి కొద్ది కాలం తక్కిన పిల్లల్లాగానే మిగతా పిల్లలందరితో కలిపి ఆయన ఒక చోట ఒకటి వద్దకు వెళ్ళి, అదే ట్యూషన్ సంథింగ్ ఉంటుంది కదా, వెళ్ళి చదువుకునేవారట. అప్పుడు ఆయన చెప్పే మాటలటండి ఎవరికి పక్కనున్న వాళ్ళు ఎవ్వరికి అంతుపట్టేవి గట, అలా ఉండేవిట. ఆడుకోవడానికి పిలిచిన సాటి పిల్లలతో నేను దొంగతనం చేసి వచ్చాను, పోలీసులు వచ్చి నన్ను పట్టుకుంటారు, నాతో ఉంటే మిమ్మల్ని కూడా పట్టుకుంటారు అనేవాడు. ఆయన మాటలు ఏం అర్థమయ్యేవి కాదు. ఆడుకుందని రా అని పిలిచేవారట వెంకటేశ్వర స్వామి వారిని. చిన్నప్పుడు పిల్లలు, సాటి పిల్లలు పిలిస్తే ఆయన అనేవారట, నేను దొంగతనం చేసి వచ్చాను, పోలీసులు నన్ను వచ్చి పట్టుకుంటారు, నాతో మీరుంటే కనుక మిమ్మల్ని కూడా పట్టుకుంటారు, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అనేవారట. అలా అందరినీ తరిమి వేసి ఒక్కరే తలుపు చాటున కూర్చునేవాడు. అలా అందరినీ పంపించేసేవారు. పంపించి ఆయన ఒక్కరే ఉండేవారట. యుక్త వయసులో అందరిలాగే అన్ని పనులు చేసుకుండేవాడు. కొంచెం యంగ్గా యుక్త వయసు వచ్చేసరికి అందరిలాగే అన్ని పనులు చేసుకునేవారట. కట్టెలు కొట్టి బండిలో తీసుకెళ్ళి నెల్లూరులో అమ్ముకొచ్చేవారు. కట్టెలు కొట్టేవారట ఆయన, కొట్టి ఆ బండి వేసుకుని తీసుకెళ్ళి నెల్లూరులో అమ్మేవారట. ఆకులతో దొన్నెలు చేసి అమ్మేవారు. అన్ని పనులు చేసుకునేవారు, ఆకులతో దొన్నెలు చేసుకుని అమ్మేవారు. పొలం పనులకు వెళ్ళినా, కూలీకి వెళ్ళినా ఎంతో కష్టపడి పనిచేసేవారు. మనం మహాత్ములు ఇది ఒక ప్రత్యేకత చూస్తామండి. ఏం పని చేసినా వాళ్ళు చాలా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. బాబా చూడండి, గత జన్మ వృత్తాంతాలు అంటే ఆయన కొన్ని చెప్తారు. ఒక వయసులో నేను నూలు వడికేవాడిని, నిత్యవాసీలు ఇది అన్ని పట్టు వస్త్రాలు నేర్చాను, ఇవన్నీ చెప్తారు చూడండి. అసలు చాలా మెచ్చుకుని ఆయనకి ఏదో ఎక్కువ ఇచ్చారట డబ్బులు, అది నేను ఉంచుకోకుండా మిగిలిన వాళ్ళకి ఇచ్చేసాను, భగవంతుడు ఇచ్చేది పోదు, మానవుడు ఇచ్చేది నిలవదు అని చెప్తారు. ఎంత అద్భుతంగా ఉంటుందో చూడండి. అంత పర్ఫెక్ట్గా పనిచేసేవారట. నా అమ్మగారిని తీసుకున్నా సరే అసలు రాని పని లేదు అమ్మగారికి. ఏ చేసినా సరే అసలు చాలా పర్ఫెక్ట్గా ఉండేట. ఏ పని చేసినా చాలా వచ్చేట. బుక్ బైండింగ్ చేసేవారట అమ్మగారు. ఈ నూలు మొన్న వేదమ్మ గారు చెప్పారు, అది వడకడం అవి కూడా వచ్చేట అమ్మగారికి. అట్లా పాటలు పాడేవాళ్ళు, కానీ ఎప్పుడు అది గొప్పగా చెప్పుకోవడం అనేది అసలు ఉండేది కాదట. అది పొలం పనులకు వెళ్ళినా, కూలీకి వెళ్ళినా ఎంతో కష్టపడి పనిచేసేవారు. అలా సంపాదించిన గింజలు ఇంట్లో ఇచ్చేసేవాడు. దాని ద్వారా వచ్చిన ఉంటుంది కదా ఆహారం, దాన్ని ఆ గింజలు ఇచ్చేసేవారట ఇంట్లో. అతడు దున్నిన చోట నాగలి చాలులో ఒకవైపు కోడిగుడ్డు పెట్టి మరొక వైపు నుండి చూస్తే కనిపించేటంత చక్కగా ఉండేదట. అంత బాగా దున్నేవారట. ఒక పక్కన కోడిగుడ్డు పెడితే ఇటు నుంచి చూస్తే దున్నిన తర్వాత అక్కడ కోడిగుడ్డు కనిపించాలి, అంత చక్కగా ఉండేట. అతడు ఒక్కడే 2 మనుషులు పని చేసేవాడు. 2 మనుషులు పని ఆయన ఒక్కైనా చేసేవారట. అదే పని 2 చేసే పని ఆయన చేసేవారట. ఇదే బాబా చరిత్రలో కూడా ఉంటుంది. అంత ఎక్కువ పని బాబా చేసేవారని. ఎంత చిన్న పని అయినా చాలా శ్రద్ధగా చేసేవారు. మనకేమనిపిస్తుంది, చిన్న చిన్న పనుల బాగా ఏం చేస్తాంలే అని కొంచెం నెగ్లిజెన్స్గా అశ్రద్ధగా చేస్తాం కదా. అలాంటి చిన్న పనులు కూడా ఆయన చాలా శ్రద్ధగా చేసేవారట. సాయిబాబా కూడా తాము ఒకప్పుడు గుడ్డలు నేసామని, వారి సాటి మరొకడు రోజుకు 50 రూపాయలు, ఇంకొకడు 100, మరొకడు 150 విలువ చేసే గుడ్డలు నేస్తే తామొక్కరే 600 విలువ చేసే గుడ్డలు నేసి తమ యజమాని మన్ననలు పొందామని చెప్పారు. ఇది ఇందాక చెప్పుకున్నదే బాబా చరిత్రలో కూడా ఆయన గుడ్డలు నేసేవారని. మిగతా వాళ్ళందరూ 50 రూపాయలు, 100 రూపాయలు, 150 విలువ చేసేవి నేస్తే ఈయన మాత్రం 600 రూపాయలు విలువ చేస్తే గుడ్డలు నేసేవారట. అలా యజమాని మన్ననలు కూడా ఆయన పొందారు. దీనినే పెద్దలు ఇంట గెలిచి రచ్చగలవడం అన్నారు. మనకంటూ ఉంటారు కదండి, ఇంట గెలిచి రచ్చగలవాలంటూ ఉంటారు. దీన్ని అని చెప్తున్నారు. ముందు మన ఇంట్లో మనం చేసే పనులను పర్ఫెక్ట్గా చేయడం అనేది రావాలి అని చెప్తున్నారు. అవధూతలైన చెవటం అమ్మ మాలపిచ్చమ్మ గారు కూడా ఇలానే చేసేవారు. అవధూత చెవటం అమ్మ కూడా మనం చదువుకున్నాం కదా చరిత్ర. అమ్మ కూడా అంత చక్కగా శ్రద్ధగా చేసేవారు పనులు. ఆవిడ ఇళ్లలో పనులు చేసుకుని వచ్చేవారు, ఇంట్లో పనులు చేసేవారు. ఎంతో సహనం, ఎంతో ఓరిమి ఆవిడకి. భర్త ఎట్లాంటి వాడు తెలుసు కదా, కొట్టేవాడు. అయినా సరే అమ్మ చాలా ఓపిక, పనులు చాలా చక్కగా చేసేవారు. మాలపిచ్చమ్మ గారు కూడా. వారందరూ మరి అంత గొప్పవాళ్ళు ఎట్లా అయ్యారంటే ఆ ముందు అంతా వాళ్ళు
ఎంత బాగానో చేశారు. వాళ్ళు మిగతా విధులన్నీ చక్కగా నిర్వర్తించారనమాట. ఎందులోనూ అలక్ష్యం అనేది వాళ్ళు లేదు. వారందరిలాగే వెంకయ్య కూడా అబద్ధం ఆడటం అంటే గిట్టేది కాదు. ఆయన అసలు ఎప్పుడు అబద్ధం ఆడడం అనేది ఆయనకి ఇష్టం ఉండేది కాదట. ప్రక్కవారి కష్టాన్ని చూస్తూ ఊరుకోలేడు. పక్క వాళ్ళు కష్టపడుతుంటే ఆ కష్టం చూసి ఆయన ఊరుకోలేకపోయేవారు అనమాట. ఒకరోజు బిచ్చగాడొస్తే స్వామి తల్లి పిచ్చమ్మ ఇంట్లో గింజలు లేవు పొమ్మన్నది. ఒకసారి బిచ్చగాడు వచ్చాట వీళ్ళ ఇంటికి. వస్తే స్వామి తల్లి ఏమో ఏమీ లేదు వెళ్ళి అందిట. కానీ వెంకయ్య అరగంట ఆగి వచ్చావంటే పాతర నుండి గింజలు తీసిస్తారు, అప్పుడు వచ్చి పెట్టించుకో అని చెప్పి తర్వాత గింజలు పెట్టి మరి అతను పంపించారు. ఒక్క అరగంట ఆగి వస్తే నీ పాత్ర నిండా గింజలు ఇస్తాము అని చెప్పి అతనికి పాత్ర నిండా గింజలు పెట్టి పంపించారట. వాళ్ళ అమ్మ పెట్టనన్నారు కానీ ఆయన మాత్రం పెట్టారు. గడ్డి కోసుకొచ్చి ఆకలి కొన్న పశువులకు పెట్టేవారు. గడ్డి కోసుకొచ్చి ఆకలితో పశువులు ఉంటాయి కదా, వాటన్నిటికీ చక్కగా ఆహారం పెట్టేవారు. చిన్నప్పటి నుండి వెంకయ్య ఉత్తమ సంస్కారవంతుడు. చిన్నప్పటి నుంచి ఎంత మంచి సంస్కారం కలిగిన వారు ఆయన. తన చెల్లెలని అమ్మాయి అని పిలిచేవాడు కానీ ఏకవచన ప్రయోగం ఎప్పుడూ చేసేవారు కాదు. ఆయనకు చెల్లెలు ఉండేదట, ఆ చెల్లెని అమ్మాయి అని పిలిచేవారట. అంతేగాని ఏకవచనంతో ఎప్పుడు పిలవడం అంటే ఇతరుల పట్ల కూడా చాలా గౌరవంగా పిలవడం అనేది ఆయన దగ్గర ఉండేదట. ఎవరు చెల్లైనా సరే అమ్మాయి అని పిలిచేవారట. వసే ఏమే ఇట్లాంటివి లేవి రావే అట్లా ఎప్పుడు పిలవడం అనేది ఉండేది కాట. సాటి పిల్లలతో పాటు చెల్లెలు కూడా తనను పేరు పెట్టి పిలిస్తే అలా కాదు అన్న అని పిలవాలి అని అనునయంగా చెప్పేవాడు. మిగతా పిల్లలందరూ వెంకయ్య స్వామిని పేరు పెట్టి పిలిచేవారు. వెంకయ్య అట్లా పిలిస్తే ఈ పాప కూడా పక్క వాళ్ళని చూసి పిల్లలు కూడా అట్లా పిలుస్తారు కదా, అట్లా పిలుస్తుంటే అట్లా పిలవకూడదు, నువ్వు అన్నా అని పిలవాలి అని చక్కగా అనునయంగా చెప్పేవారట. సాటి పిల్లలందరికీ అతనే నాయకుడు, ఆయనే నాయకుడు అనమాట పిల్లలందరికీ. ఇలా వెంకయ్యకు 20 సంవత్సరం వచ్చింది. తర్వాత వెంకయ్య స్వామి వారికి 20 ఏళ్ళు వచ్చాయట. ఒకసారి తీవ్రమైన జ్వరంతో వారం రోజుల పైగా అన్నం తినకుండా మంచంలో ఉన్నారు. ఒకసారి ఆయనకి తీవ్రంగా జ్వరం వచ్చేసి వారం రోజుల పైన ఆయన అన్నం కూడా తినకుండా మంచాన్ని పట్టే ఉన్నారు. ఒకరోజు తల్లిదండ్రులతో మన ఇండ్లు వేలం వేయబోతున్నారు, మీరెక్కడుంటారు అన్నాడు వెంకయ్య. నిజానికి అలాంటి పరిస్థితి ఏమీ లేదు. అతనికి పైత్యం కమ్మిందని తెలిసి చికిత్సలు చేశారు. ఏమడిగినా ఊ ఆ అని తప్ప మరేమీ మాట్లాడేవారు కాదు. ఒకరోజు ఏమన్నారట ఆయన, మన ఇంట్లో వేలం వేయబోతున్నారు, మీరు ఎక్కడుంటారు అని అన్నట్టు వాళ్ళ అమ్మ నాన్నతో. ఆయన నిజానికి అలాంటి పరిస్థితి లేదు వీళ్ళకి, ఇల్లు వేలం వేసేంత పరిస్థితి అయితే వీళ్ళ ఇంట్లో లేట్ నిజానికి అప్పుడు. కానీ అతనికి ఏదో పైత్యం కమ్మింది, జ్వరంతో ఉన్నారు కదా, ఏదో పైత్యం వచ్చింది అని తెలిసి దానికి ట్రీట్మెంట్ చేస్తున్నారట. ఏమడిగినా ఊ ఆ అని తప్ప మరేమీ మాట్లాడేవాళ్ళు కాదు. ఏదైనా అడిగితే అనడం తప్ప ఇంకేమీ మాట్లాడడం అనే సమాధానం చెప్పడం అనేది ఏదైనా అడిగితే ఉండేది కాదట. చివరికి అతనికి దెయ్యం పట్టిందని తెలిసి ఎన్నో కొత్త వైద్యాలు చేయించారు. చివరికి ఏమనుకున్నట్టు, అమ్మో ఏదో దెయ్యం పట్టింది, ఇదేదో తగ్గట్లేదు, ఏదేదో మాట్లాడుతున్నాడు, లేకపోతే అంటున్నాడు అని చెప్పేసి ఆయనకి ఏదో కొత్త వైద్యాలు, ఏవో నాటు వైద్యాలు, పసరలు ఇట్లాంటివి ఏవో ఉంటాయి కదండి, అవన్నీ కూడా చేయించారు దెయ్యం పట్టిందేమోనన్నట. ఒక నెల తర్వాత చాకల యోగం, జక్కల యోగం, మంగళ యోగం అరుస్తూ ఊరంతా పరిగెత్తి 2-3 రోజులు ఏకాంతంగా గడిపి ఎప్పుడో తనకు తోచినప్పుడు ఇంటికి వచ్చేవాడు. తర్వాత క్రమంగా ఏమైపోయిందట ఆయనకి, ఒక నెల అయిన తర్వాత చాకల యోగం, జక్కల యోగం, మంగళ యోగం అంటూ ఆ 3 అరుస్తూ ఆ 3ను పరిగెత్తేవారట ఊరంతా. అలా 2-3 రోజులు ఏకాంతంగా గడిపారట ఆయన ఒక్కరే. ఎప్పుడో తోచినప్పుడు ఇంటికి వచ్చేవారట, లేకపోతే లేదు. అట్లా ఉండేది. ఓ నెలకి ఆ జ్వరం వచ్చిన ఒక నెలకి. ఒకప్పుడు ఇంట్లో కట్టివేస్తే అన్నము నీళ్లు అడగకుండా కూర్చోవడంతో అతనిని స్వేచ్ఛగా వదిలివేశారు. ఇలా వెళ్ళిపోతున్నారని చెప్పేసి ఊరంతా తిరుగుతున్నారని చెప్పి ఆయన కట్టేశారట ఇంట్లో, ఎక్కడికి వెళ్ళకుండా ఉంటారు. ఇంకా అన్నము నీళ్ళు కూడా లేదు, ఇంకా ఆ కట్టిన తర్వాత అట్లాగే కూర్చుంటున్నారట. ఇంకేమీ తినడం లేదు, తాగడం లేదు. ఇదేంటి బాబాయ్ ఏదో ఇదిగా ఉందని చెప్పేసి వాళ్ళు స్వేచ్ఛ లేదని స్వేచ్ఛగా వదిలేశారట ఆయన్ని వదిలేసి. ఇలా 1 సంవత్సరం గడిచింది. ఇట్లా ఆయన తిరుగుతూనే 1 ఏడాది గడిచిందిట. గ్రామస్తులంతా అతన్ని పిచ్చి వెంకయ్య అని వ్యవహరించడం ఆరంభించారు. అందరూ ఏమనుకున్నారు, ఏదో పిచ్చి పట్టేసింది,
ఈ వెంకయ్యకి అనుకుని అప్పటి నుంచి ఇన్ని పిచ్చి వెంకయ్య అని పిలవడం మొదలెట్టారనమాట. అది ఈ దశలో జరిగిన ఒక సన్నివేశం గురించి ఒకప్పుడు స్వామి స్వయంగా నారాయణయ్య అనే సేవకునితో చెప్పారు. అప్పుడు ఏమైందిట, ఆ దశలో అంటే ఎప్పుడైతే ఇన్ని పిచ్చి వెంకయ్య అని పిలవడం అనేది ప్రారంభించారో అప్పుడు ఒక సన్నివేశం జరిగిందిట. అది స్వయంగా నారాయణయ్య అనే సేవకుడితో, స్వామి సేవకుడితో ఆయన చెప్పారట. ఈ టైంలో నన్ను అప్పుడు పిచ్చి వెంకయ్య అనేవాళ్ళు, ఆ టైంలో ఈ సన్నివేశం ఒకటి జరిగినది అని చెప్పేసి చెప్పారట. ఆ సన్నివేశం ఏమిటి, ఆయన ఏం చెప్పారు, అసలు ఏం జరిగింది అనేది మనం రేపు చెప్పుకుందాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కే జై. శ్రీ సచ్చిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కే జై. శ్రీ సచ్చిదానంద సద్గురు నాంపల్లి బాబా మహారాజ్ కే జై. గురుదేవ దత్త అవధూత చింతన. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. లోకా సమస్తాః సుఖినో భవంతు. జై సాయి మాస్టర్.